నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రజాప్రతినిధులు పరిధి దాటి మాట్లాడటం పరిపాటిగా మారింది. ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన సభ పరస్పర దూషణలకు పరిమితమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలతో కలత చెంది మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఆ మర్నాడే సభలో ఎమ్మెల్యే దానం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సభా గౌరవాన్ని దిగజార్చుతున్న ఎమ్మెల్యేల తీరును ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోవాల్సిన అవసరం లేదా? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. అసలు అసెంబ్లీలో ఇటువంటి పదజాలానికి సంబంధించి కారణమైనటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోవాలి తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. Akbar Saab, you have been seeing me from so many years. Speaker sir, you are also seeing me from so many years. I never lose my anger. Unfortunately, now they have started saying something about me that I don't. My London friend did not see that because I was in the mic. You might have seen only this version. Sir, my style of functioning in the house, everybody knows about me from so many years. I worked as minister. This is 6th time I became MLA here. If I intentionally, if you feel or anybody feel that it hurt anybody's sentiment, I express my regrets for that, sir. It's not my intention is not that. Hyderabad. సహనం కోల్పోయి నేను మాట్లాడాను అనేటువంటి మాట దానం నాగేందర్ అయితే చెప్తూ ఉన్నారు. సో అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి తీరు, సభలో వ్యవహరించినటువంటి విధానం, వారు వాడినటువంటి పదజాలం. సో గతంలో ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో పర్టికులర్గా చోటు చేసుకున్నటువంటి మాటల్ని కానీ, సభ్యుల వ్యవహార శైలి కానీ చాలా వరకు ట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. వారి మీద చాలా వరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభను మరిచిపోయే విధంగా ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో దూషణల పర్వం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ చెప్పినట్లుగా సహనం కోల్పోయాను, నేను నా కోపాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నేను ఎప్పుడు కూడా ఇలా చేయలేదు, ఆరోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, మినిస్టర్గా కూడా చేసినటువంటి చరిత్ర ఉంది, నా సహనాన్ని కోల్పోయేలా సభ్యులు ప్రవర్తించారనేటువంటి మాట. సహనంగా ఉండాల్సినటువంటి సభలో సహనం కోల్పోయాను అనేటువంటి మాట అన్నారంటే నిజంగా ప్రతిపక్షాలు ఆ స్థాయిలో ఇరిటేట్ చేశాయా, ప్రశ్నల వర్షం కురిపించాయా, లేకపోతే దానం నాగేందర్ మా గుర్తు మీద గెలిచి ఇప్పుడు హస్తం పార్టీలో ఉన్నారనేటువంటి దానికి సంబంధించా, లేకపోతే పార్టీ ఫిరాయింపుల అంశమా, ఏదైనా కావచ్చు. సభలో మాత్రం చోటు చేసుకున్నటువంటి గందరగోళం రాష్ట్ర వ్యాప్తంగా జనం కూడా చెప్తున్నటువంటి ఒకే ఒక్క మాట, సభలో వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా? గతంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ఉన్నారు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రవర్తించారు, ఇప్పుడు ఎందుకు అధికార పార్టీలోకి రాగానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక మాట అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సభలో పెద్దలు ఇలాగేనా మాట్లాడేది అనే దాని మీద ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌరీ సతీష్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే వీవీరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా సతీష్ గారు నమస్తే. దానం నాగేందర్ గారు వాడినటువంటి పదజాలం, సభలో ఎప్పుడు కూడా నేను ఇలా మాట్లాడలేదు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా కూడా చేశాను, సభలో నేను నా సహనం కోల్పోయేలా సభ్యులు చేశారు అంటే ఏం జరిగింది? ప్రశ్నించారనా, లేకపోతే ఆ గుర్తు మీద గెలిచి ప్రస్తుతం హస్తం పార్టీలో ఉన్నారనా, లేకపోతే సామాన్యంగానే దానం నాగేందర్ కొంచెం ర్యాష్గా ఉంటారనేటువంటిది బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు, ఆ కోణంలోనే చూడాలా, లేకపోతే ఉనికిని చాటుకోవాలి, డామినేషన్ ప్రదర్శించాలనేటువంటి రీతిలో వారి ప్రవర్తన ఉందని అనుకోండి, ఎలా చూడాలంటారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి వీవీరావు గారికి, వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే దానం నాగేందర్ గారు హౌజ్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ప్రస్తావించినట్లయితే, మీరు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావించినటువంటి సందర్భంలో వారు
చేసినటువంటి ప్రస్తావనకు ఏదైతే హౌస్లో వారు మాట్లాడారో దానికి వారు సహనం కోల్పోయి నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన 6వ సారి ఇప్పుడు నేను హౌస్లో మాట్లాడుతున్నాను 6వ సారి ఎన్నికైన తర్వాత అని చెప్పి ఒక మంత్రిగా కూడా నేను పనిచేశాను. నేను ఏ విధంగా హౌస్లో నడుచుకుంటానో మీ అందరికీ తెలుసు. ఒకవేళ నా మాటల ద్వారా ఎవరైనా మీరు ఎవరికైనా బాధ కలిగి ఉంటే నా దానికి పూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి కూడా వారు రిగ్రెట్స్ కూడా హౌస్లో చెప్పడం అనేది జరిగింది. సో దీనికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు కనీసం హౌస్కు రాకుండా ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించకుండా నాయకుని పాత్రను పోషించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రజల యొక్క ఆకాంక్షను కానీ చెప్పవలసినటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా మనం చూసినట్టయితే ఒక్కసారి నెమరు వేసుకోవాలి. గతంలో హౌస్ సాక్షిగా ప్రతిపక్ష నాయకులకు కేసీఆర్కి సంబంధించి మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్షుణ్ణంగా కూడా మేము చెప్తున్నటువంటి పరిస్థితి. సరే అనారోగ్య కారణాల రీత్యానా లేకపోతే రాజకీయ కారణాల రీత్యానా ఇంకా ఏదైనా కావచ్చు. సభలో ఆయన లేనప్పటికీ కూడా మీకు సరైనటువంటి సమాధానం రాకపోతే అప్పుడు దానికి సంబంధించి మాట్లాడాలి. కానీ ఒకవేళ సభలో హుందాగా సభకు సంబంధించి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది. కానీ బయట వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే బజారు భాష అనేటువంటి ఒక పదాన్ని కూడా వారు వాడారు. సో వారికి అది అలా అనిపించింది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? 100% ఎవరమైనా ఏ భాషనైతే మనం హౌస్లో వాడాలో యావత్ తెలంగాణ సమాజం కాదు యావత్ దేశమంతా కూడా వినే అంశం కాబట్టి రికార్డులో ఉండేటువంటి అంశం కాబట్టి మన యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు మన ప్రతినిధులు కాబట్టి ఆ భాష అనేది మాట్లాడే ముందు ఎవరైనా ఆలోచించవలసినటువంటి అంశం. అది ఎవరైనా కానీ ఒక ప్రతినిధిగా మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే కామన్ మ్యాన్గా భాష అనేది మన యొక్క హోందాతనాన్ని పెంచాలి. కానీ ఎవరిదైనా వారి యొక్క విలువను పోగొట్టే విధంగా ఉండకూడదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా దానం నాగేందర్ గారు మాట్లాడినటువంటి మాటలు అవి ఏ రకంగా ఆలోచన చేసినా పర్సనల్గా హర్షించదగ్గటువంటి విషయం అయితే కాదు. ఎందుకు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు వస్తున్నటువంటి రిప్రజెంటేషన్లు కానీ మనకు వస్తున్నటువంటి సమస్యల పట్ల స్పందించవలసినటువంటి అవసరాన్ని బట్టి మనము సహనంతో సమస్యల పట్ల స్పందించవలసినటువంటి ఆవశ్యకత మన మీద ఉంటుంది. కాబట్టి గౌరవ పెద్దలు ఆ విధంగా మన వరకైతే ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ విధంగా మాట్లాడవలసిందైతే కాదు. ఎందుకు అనంటే అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సభ. ఆ సభలో వారు మాట్లాడినటువంటి పర్సనల్గా వారు మాట్లాడినటువంటి తీరైతే ఎవరికి కూడా తెలంగాణ సమాజానికి ఆమోదించదగినటువంటి అంశం. కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా సభలో దానికి సంబంధించి దానం నాగేందర్ తీర్పు కానీ లేకపోతే వారి వ్యాఖ్యలు కానీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కూడా ఎవరు చెప్పినటువంటి పరిస్థితి. స్పీకర్ స్వయంగా మీరు ఒకసారి చూసినట్టయితే స్పీకర్ గారు ఇతర సభ్యులకు సంబంధించి స్పీకర్ ఇస్ ద లీడ్ ఆఫ్ దట్ స్పీకర్ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గారు దాన్ని ఖండించడం జరిగింది. దానం నాగేందర్ గారు వర్డ్స్ని బ్యాక్ తీసుకోండి అని చెప్పి స్వయంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఒక స్పీకర్గా వారు ఆదేశించిన తర్వాత ఎంఐఎం పార్టీ నాయకులు కూడా చెప్పిన తర్వాత వారు బ్యాక్ తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ టైంలో జరిగినటువంటి సంఘటనకు స్పీకర్ గారు స్పందించి స్పాంటేనియస్గా ఒక స్పీకర్గా చేయవలసినటువంటి బాధ్యతను వారు సక్రమంగా చేశారు కాబట్టి వారు అపాలజీ చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా మన భాష అనేది మన యొక్క హోందాతనాన్ని పెంచే విధంగా ఉండాలి. కానీ ఈ సభ్య సమాజం తలదించుకున్న ఉండకూడదు అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఇందిరారెడ్డి కన్నీరు పెట్టుకోవడం కూడా సరే ఏం జరిగింది, దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంత బాధపడాలి, లేకపోతే సభలో ఇవన్నీ కామన్, ఇన్ని రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పటికీ కూడా ఒక మహిళా సభ్యురాలు కన్నీటి పర్యంతం అయ్యారు, అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు అని అంటే దానికి సంబంధించి చర్చించాల్సినటువంటి ఏంటి పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పర్టికులర్గా సబితా ఇందిరారెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఈరోజు దానం నాగేందర్ ఎదుటివారి మీద అంటే మీ పార్టీ గుర్తు మీద గెలిచి హస్తం పార్టీలో ప్రస్తుతానికి ఉన్నప్పటికీ కూడా మీ పార్టీ మీద విరుచుకుపడి మాట్లాడినటువంటి మాట అభ్యంతరకర భాష, మీరు అన్నట్టుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా బజారు భాష అనేటువంటి మాట. అలాగే మహిళా సభ్యురాల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా చోటు చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? సార్, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నేనైతే దానం నాగేందర్ గారిని ఇప్పుడు బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా
ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ గుర్తు మీద గెలిచిండు అనేటువంటిది కాస్త పక్కన పెడితే ఆయన ఇప్పటికీ నిన్న నేడు రేపు శాసనసభ్యులుగా ఉంటారు. అది శాసనసభాపతి ఒకవేళ వారిపైన వేటు వేస్తే నిజంగా ఆయన పైన శాసనసభ సభ్యత్వం ఉన్నంత వరకు అయితే ఆ సభలో ఉన్నంత వరకు శాసనసభ్యులే వారు. ఒక శాసనసభ్యుడు అంటే ఒక ప్రజాప్రతినిధి, లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు సభలోకి వచ్చి ఇట్లాంటి పరుష పదజాలం మాట్లాడడం అనేటువంటిది, పార్టీ ఏదైనా కావచ్చు, ఆయన టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద గెలిచిండ్రు, కారు గుర్తులోకి వచ్చిండ్రు. ఆ తర్వాత కారు గుర్తు అధికారంలో ఉన్నంతసేపు వారు ఎట్లా అంటే ఎంత ఒబీడియంట్ గా ప్రవర్తించిండ్రు. ఖైరతాబాద్ గణేష్ పండగ జరిగినప్పుడు అక్కడ చివరికి మా కేటీఆర్ గారి అబ్బాయి హిమాంశురావు వస్తేనే ఆయన 2 అడుగులు వెనక్కి ఉండి చేతులు కట్టుకొని నిలబడ్డటువంటి రోజులు ఉండే. అట్లానే ఆయన నేపథ్యం చాలా పెద్దగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో లాఠీలు తీసుకొని ఏం తెలంగాణరా, ఎవరి తెలంగాణరా, ఎక్కడ తెలంగాణరా అని తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆయన కొట్టిన సందర్భం ఉంది, కొట్టిపించిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఆయన విషయంలో మనం గుర్తుపెట్టు, ఆయన గొప్ప విషయం ఏంటంటే విధేయుడు ఆయన విధేయతకు పట్టం కడతాడు. అంటే వాళ్ళ బాస్ అనే వ్యక్తి ఏది చెప్తే అది చేస్తాడేమో అనిపిస్తుంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు ఈయన మాట్లాడినరా, వీళ్ళ బాస్ మాట్లాడిపించిండ్రా, ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఎదుటివారు మనసు నొచ్చుకొని విషయం తప్పుదోవబడుతుంది, వేరే వైపు వెళ్తారు అనేటువంటి ఆలోచనతో కూడా ఏమైనా మాట్లాడిండ్రేమో అనేటువంటిది అనిపిస్తుంది. అయితే ఈ సభలో ప్రతిక్షణం అంటే వాస్తవానికి కాంగ్రెస్ పర్ఫెక్ట్ నోట్ తో రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం, చివరికి కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకులు, ముఖ్యమంత్రి గారు కూడా వారికి కావాల్సినటువంటి సమాధానాలు ఇచ్చే స్థాయిలో రావట్లేదు. ఎందుకంటే మా పార్టీ అనూహ్యంగా అధికారం కోల్పోయినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా ప్రతి చిట్టా, ప్రతి పద్దు, ప్రతి విషయము అవలీలగా ఎవరిని కదిలించినా కూడా మాట్లాడతారు. అదొక అడ్వాంటేజ్ పార్టీకి, డిసడ్వాంటేజ్ అధికార పార్టీ. మీరు ఎవరిని కదిలియండి. ఈ రోజు వాళ్ళు అంటుండ్రు శాసనసభ పక్షంలో శాసనసభ పక్ష నేత లేరు. మీకు శాసనసభ పక్ష నేత ఎందుకు? ఆయన ఏ కారణాల చేత రావట్లేదు, ఆయన వ్యక్తిగతం. దాన్ని చూపించి మీరు పదే పదే మాట్లాడడానికి అంటే బిఆర్ఎస్ మీద ఉన్నటువంటి అపవాదం అంటారా, విమర్శ అంటారా, లేకపోతే కావాలని చెప్తున్నటువంటి మాట అంటారా? రెచ్చగొట్టి చిచ్చు రేపుతుంది బిఆర్ఎస్ అనేటువంటి ఒక కామెంట్, రెచ్చగొట్టడం వల్ల ఇలా రెచ్చగొట్టడాలు, చిచ్చులే ఏ పార్టీ తరపున మీరు మాట్లాడుతున్నారు అని ఇంత క్లియర్ కట్ గా మీడియా ముఖంగా కూడా పార్టీ కప్పుకున్న తర్వాత ఏ పార్టీ తరపు నుంచి మీరు మాట్లాడుతున్నారని అనేటప్పటికే నేను కంట్రోల్ తప్పాను అనేటువంటి. ఎట్లా కంట్రోల్ తప్పుతారు సార్? ఎట్లా కంట్రోల్ తప్పుతారు? ఆయన వయసు కూడా 56 ఏళ్ళు 57 ఏళ్ళు ఉంటది. ఆయనే చెప్పుకుంటుండు నేను 5 సార్లు గెలిచినా అని. నువ్వు 5 సార్లు గెలిస్తేంది, 50 సార్లు గెలిస్తేంది? సభ్య సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఇదేనా? ప్రజాప్రతినిధులు కాదు, ఏ పార్టీ అని ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అంటున్నా నేను. ఆయన ఈ రోజుకి ఇంకా తేలలే కాంగ్రెస్ పార్టీనా లేకపోతే బిఆర్ఎస్ లో ఉన్నారా అనేది తేలలే. నేను ఇంకా ఆయన ఇంకా కాంగ్రెస్ పక్ష నాయకుని, కాంగ్రెస్ పక్షంలో చేసిన తర్వాత కూడా చేసిండు సార్, చేసిండ్రు, ఓడిపోయినరు. గెలిచి ఉంటేనేమో ఉప ఎన్నిక వస్తుండే, ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వ్యక్తి అయిపోతుండే. అయితే ఇప్పుడు అది నేను పోవట్లే. అందుకే, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బిఆర్ఎస్ అని తేల్చడానికంటే ముందు ఆయన శాసనసభ్యుడా కాదా అనేది మనకు అవసరం. శాసనసభలో నిండు శాసనసభలో సమాజానికి చట్టం చేసే వ్యక్తులు, సమాజానికి సందేశం ఇచ్చే వ్యక్తులు, మార్గదర్శకంగా ఉండే వ్యక్తులు వాళ్ళు ఎవరన్నా కానీ, నేను దానం నాగేందర్ గారిని తీసుకోవటంలే, ఎవరైనా సరే మనం మాట్లాడే మాటలు సమాజాన్ని ప్రభావితం చేస్తే అని తెలిసినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదు. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా దానం నాగేందర్ ఇంతే దూకుడుగా ఉన్నారు. అప్పుడు బిఆర్ఎస్ నేతలకి సహనం కోల్పోయి మాట్లాడితే ఇంత ఇదిగా వైల్డ్ గా తీసుకోవాలా అనేటువంటి ఒక బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన కామ్గా ఉన్నారు సార్. ఆయనకు ఒక పదవి లేదు, ఏం లేదు. ఆయన పదవి కోసం, బిఆర్ఎస్ పార్టీలో పదవి కోసం వేచి చూసే వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. ఈ రోజు కూడా మౌనంగా ఉంటారు, రేపు కూడా మౌనంగా ఉంటారు. రీజనల్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పదవి లేదు, ఆయన అగ్రెసివ్ గా మాట్లాడగలిగారు కదా. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళను
బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వ్యక్తులతోనే అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ ప్లాన్ అంట. నేను వాళ్ళు కావాలనే అంటుండ, ఆయన కావాలనే అనిపించిండ్రు. నేను టెంపర్ లూజ్ అయినా, లేకపోతే మీరు టెంపర్ లూజ్ అయితే, అసహనం లూజ్ అయితే ఏదైనా మాట్లాడచ్చు. అంత దారుణంగా రేపటి నుంచి బయట తిరగవు, నేను లేకపోతే మీ తోలు తీస్తా. ఎవరు తోలు తీస్తావు? ఎట్లా తీస్తావు? యు ఆర్ ఏ లెజిస్లేటర్ బాస్. హౌ కెన్ యూ స్పీక్ సచ్ ఏ అంటే అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్? మీరు ఎట్లా మాట్లాడతారండి అట్లా? ఇది ఇది చాలా అంటే చర్చనీయాంశం. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ అదే దూకుడుగా ఉండేవారు ఆయన. ఆయన అంతే ఉంటారు కదా సార్. ఆఫ్ ద రికార్డ్ ఆయన గురించి తెలియనిది ఏముంది? ఇలా మా పార్టీ నుంచి, మా పార్టీ టికెట్ ఇచ్చింది, మా పార్టీలోకి వచ్చిండ్రు, గెలుపు గుర్రాలు అవసరము అని చెప్పి సార్ ఒక డెసిషన్ తీసుకున్నారు బీఆర్ఎస్ నుంచి. కానీ నేను అంటున్నా, నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగిన వ్యక్తులు, గుండాయిజం, రౌడీయిజము ఈ చేసే వ్యక్తులను ఆ రాజకీయాలలోకి రాణిస్తే సమాజం దశ దిశ గమనం మారిపోతుంది. దానికి నిదర్శనం ఇదే. మంచి వ్యక్తికి, సచ్చీలురకి, నిజాయితీకి, విధేయతకి పట్టం కట్టాలి రాజకీయ నాయకులు. అట్లాంటిది వదిలిపెట్టి చదువుకున్న వ్యక్తులను వాళ్ళను వదిలిపెట్టేసి గెలుస్తారు. ఫాలోయింగ్ ఉంది. శ్రీనివాస్ గారు ఒక మాట, సచ్చీలురకి, విధేయులకి, లేకపోతే ఇతరత్ర ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వారికి ఆ స్థాయిలో రికగ్నైజేషన్ బీఆర్ఎస్ లో ఉందా అనేటువంటి ఒక ప్రశ్నకి లేదు అంటున్నా సార్. నేను నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కాదు, విధేయులకు పార్టీలు గుర్తించడం లేదు. బీఆర్ఎస్ లో లేదు. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. చాలా మంది పెదవి దాకా వచ్చినా కూడా పెదవుల లోపలనే దాచుకుంటారు, బయటకు అనలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆయన కూడా మంత్రి పదవి ఆశించి చివరి వరకు ఆయనకు మంత్రి పదవి లభించలే. అది మనసులో పెట్టుకొని మాట్లాడిండ్రు నిన్న ఆయన. మీరు ఏ పార్టీ నుంచి అంటే, నేను తెలుస్తలేదా నేను ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నాను కూడా అనొచ్చు. చూద్దాం నిజంగా ఆయన మాట్లాడిన మాట కారణాలు ఏంటంటే సార్, ఇది ఒక పరంపర ఉండే. ఒకప్పుడు ఆస్తులు అమ్ముకొని ఆ దేశం కోసమే పాటుపడే వాళ్ళు రాజకీయాలలో ఉండే. ఆ తర్వాత తరం ఆస్తులు అమ్ముకోకుండా ప్రజాసేవలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ గుండాలు, ఈ రౌడీజం చేసేవాళ్ళు రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పుడు పూర్తిగా వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, కొనుగోలు శక్తి ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులు అవుతున్నారు. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థ ప్రతి రాజకీయ పార్టీలో అండబలం, అర్ధబలం అనేది రెండు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితే గానీ ఎక్కడ కూడా ప్రజాబలానికి పెద్దపీట ఉన్నటువంటి, అంటే పెద్దపీట వేసుకున్నటువంటి ఒక నాయకుడిని నేను అదే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, అటువంటి పరిస్థితులు అయితే నేను ఒక్క మాట మాట్లాడతా. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ప్రజలు కూడా ఏమంటే, దానం నాగేందర్ గారు 5 సార్లు గెలిచినారు. ఎట్లా గెలిచిండ్రు? ప్రజలు ఓట్లు ఇస్తేనే గెలిచిండ్రు కదా. అంటే ఆయనకు ప్రజాబలం ఉంది. ఆయన ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటిది ఆయనకు కూడా తెలిసిపోయింది. నేను లాఠీలు వాడినా, తూటాలు వాడినా, అసభ్య పదజాలం వాడినా, నేను ఇంకే ఇతరత్ర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా ప్రజలు నా వెనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటర్లో చైతన్యం పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ డబల్ త్రిబుల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక 5-6 సార్లు కంటిన్యూగా గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక నిమిషం ప్లీజ్ కంటిన్యూగా గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి చరిత్ర, వారే బాహాటంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మేము నోరు జారాం, అదుపు తప్పాం అనేటువంటి మాట. ఇదే తరహా కూడా తెలంగాణలో ఇదే పద్ధతిలో కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్ గా పార్టీలు ఉంటాయేమో కానీ ఆ నేతలు మాత్రం తిరిగి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. మళ్ళీ మాట్లాడదాం. ఇక గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇతర అంశాలకు సంబంధించి ప్రశ్నించేటువంటి పరిస్థితులు తగ్గినాయి అనేటువంటి ఒక విమర్శ, దీనికి తోడు దానం నాగేందర్ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా ఎక్కడ ఆ స్థాయిలో వాయిస్ వినిపించి పార్టీలు ఏదైనా కానీ మహిళా సభ్యుల పట్ల కానీ లేకపోతే సభలో ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానికి సంబంధించి కూడా ఎక్కడా బాహాటంగా గట్టిగా మాట్లాడినట్టుగా లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. ఒకరిద్దరు మేబీ మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఉన్నటువంటి 8 మంది కూడా ఆ స్థాయిలో వాయిస్ని రేజ్ చేయట్లేదు అనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చెప్తుంది బీజేపీ? ఇప్పుడు ఒక్కటి మురళి గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అడిగిన ప్రశ్న చాలా కొంత విస్తారంగా ఆలోచించవలసినటువంటిది. ఎందుకంటే ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శాసన సభలో ప్రవర్తించినటువంటి తీరు అనేటువంటి దాని మీద ఒక అభిప్రాయం నేను ముందు మీరు అడిగిన సమాధానం చెప్పి, ఇప్పుడు చర్చ ఏం జరిగింది అసెంబ్లీలో, ఒక త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో పిల్లలంతా కూడా ఎవరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వచ్చినటువంటి తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 దఫాలుగా ఎన్నికైన తర్వాత ఉపయోగించినటువంటి
పదజాలము, కొంత కొంత వాళ్ళు వాడినటువంటిది, ఉద్యమకాలంలో కేసీఆర్ వాడినటువంటిది, తర్వాత కూడా సభలో కూడా కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ కానీ అవలంబించినటువంటి మాటలు ఏవైతే ఉపయోగించిన మాటలు పదజాలం ఏదైతే కొంత సభను అగౌరవపరిచే పద్ధతిలోనే ఉన్నమాట వాస్తవం. దాని గురించి నేను ఇప్పుడు చర్చకు పోను. కాకపోతే ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లో ఏ రకంగా వెళ్ళిన ఈ సభలు అనేటువంటి దాన్ని ఆలోచించడం జరిగినప్పుడు ఏ ఒక్క ప్రజా సమస్య మీద కూడా వారు మాట్లాడలేదు. నిన్న నేను చూశాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి ధరణి మీద మాట్లాడినప్పుడు గత ప్రభుత్వాన్ని తిట్టడం, విమర్శించడం అయిపోయింది. వాళ్ళని ప్రజలు రిజెక్ట్ చేసినారు, వాళ్ళని ఏమో మూల కూర్చుండబెట్టినారు, అవి చెప్పాడు తప్ప పరిష్కార మార్గాలు ఏం చెప్పలేదు. ఇప్పుడు కూడా సమస్యలు సెటిల్ కాలేదు. నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను. మా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తుంటారు, 2 రోజులకు ఒకసారి వెళ్తుంటారు, ప్రజలకు తండోపతండాపాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా సమస్యల మీద, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ ఏదో ఒక రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. కానీ అక్కడ ఇప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ ప్రాంతం లోపల కొంత కరువు పరిస్థితులకు మనకు కనపడుతున్నటువంటి చర్చ చేయలే. నిరుద్యోగ సమస్య మీద ఒక ఏదో టేబుల్ ఒకటి ఇచ్చినారు, ఒక షీట్ ఇచ్చినారు, దాని కింద ఎవరు సంతకం లేదు. మీరు జాగ్రత్తగా చూస్తే నాకు కనపడుతుంది చెప్పండి. ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉందో ఇచ్చినటువంటిది మామూలుగా దాని మీద ఎక్కడ ఎవరు సంతకం లేదు. ఒక ప్రకటించినారు, చేసినారు, సరే అది ఏం చేస్తారో చూద్దాం. నేను అంటున్నది ఏంటంటే ఈ సభల్లో శాసనసభ్యులు తమ యొక్క నిగ్రహ శక్తిని కోల్పోయి వాడుతున్నటువంటి భాషా ప్రయోగం ఏదైతుందో అసభ్యకరంగాను జుగుప్సాకరంగాను ఉన్నది అనేటువంటిది మాత్రం చెప్పక తప్పదు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి దానం నాగేందర్ వరకు ప్రవర్తించినటువంటి తీరేదైతే ఉన్నదో అది మంచిది కాదు అనేటువంటిది మాత్రం ఒక రాజకీయాలకు అతీతంగా నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీలో ప్రతి ఒక్క సభ్యుడికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఓపెన్గా అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండా మాట్లాడేటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉందని వారు చెప్తున్నారు. అలా చూడకూడదు. అంటే మాట్లాడేటువంటి భాషను కూడా అదే ఉంటది నాకు తెలియదు. మరి భాష కూడా ఎవరు భాషలో వాళ్ళు మాట్లాడేటువంటి. నేను ఎందుకీ మాట అంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తన యొక్క పదవికి ఉండేటువంటి హోదాను కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కానీ గౌరవించుకునేటువంటి పద్ధతిలో మాట్లాడితే బాధ లేదు. ఆయన మాట్లాడింది ఏంది, కేటీఆర్ గారు సభ మీద ద్రవ్య వినియోగ బిల్లు మీద మాట్లాడిన తర్వాత సభలోకి వచ్చినారు రేవంత్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత ఆ వెనకాల కేటీఆర్ గారి ప్రసంగానికి చప్పట్లు కొట్టినటువంటిది, అంటే టేబుల్ మీద కొట్టుకుంటారు కదా, ఎవరు పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు, దాని గురించి మనకు అభ్యంతరం లేదు. ఆ సందర్భం లోపల కేటీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఏదైతుందో నీ వెనకాల ఉన్న అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు అనేటువంటిది, ఆ భాష ఒక మహిళా సభ్యుల గురించి అసందర్భంగా మాట్లాడడం అనేటువంటిది మంచిది. దానికి కారణం ఏంటి అనేది చెప్పడం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, గతంలో నేను జాయిన్ అయినప్పుడు సబితక్క మరి రా పార్టీలోకి రా అన్నది, నేను నీకు మద్దతు ఉంటా అన్నది, మల్కాజిగిరికి మద్దతు ఇస్తానది, లోపల వెళ్ళిపోయింది, నాకు మోసం చేసింది అనేటువంటిది. ఇది వ్యక్తిగతమైన అంశం అండి. నువ్వు పార్టీకి సంబంధించినటువంటి అంశాల గురించి సబితా ఇంద్రారెడ్డి గారి మధ్యన కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యన కానీ ఉన్నటువంటి అంశాలను మీరు ప్రజల చర్చకి ఎట్లా తీసుకొస్తారండి? ప్రజలు ఆ బడ్జెట్ కు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడతారా? రాజకీయం మీకు ఉండేటువంటి వ్యక్తిగత కక్షలను, ద్వేషాలను, కారుణ్యాలను, మరి పగను తీర్చుకోవడానికి మరి ఆ సభను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి అది మంచిది కాదు అనేటువంటి మాత్రం చెప్పడం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, మురళి గారు కేటీఆర్ మేము ఏమైనా రక్షణ చేస్తారేమో అనుకుంటున్నారు, ఆయన సొంత చెల్లెలు జైల్లో ఉంది పట్టించుకోలేదు, మీరెందుకమ్మా అనేటువంటి దాని కింద ఇది 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు, మళ్ళీ ఈ శాసనసభ్యులకు సునీతా లక్ష్మారెడ్డి గారికి మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారికి ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదండి. ముఖ్యమంత్రి గారి యొక్క స్థాయి తగ్గిపోతుంది. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? మీరు చాలా హుందాగా ఉండాలి. మీకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చినారు, మళ్ళొకసారి ఎన్నికయ్యేటట్టుగా మీరు ఉండాలి తప్ప ఈ చర్చ విద్యార్థి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం భారతీయ జనతా పార్టీ న్యూట్రల్ గా ఉంటుంది తప్ప సరే వన్ సైడ్ ఏ సైడ్ ఒక్క నిమిషం ప్లీజ్ వెంకటరెడ్డి గారు, ఏ సైడ్ కి లేకపోయినప్పటికీ కూడా వన్ సైడ్గా లేకపోయినప్పటికీ ఏ సైడ్కి లేకపోయినప్పటికీ న్యూట్రల్గా ఎందుకు వ్యవహరిస్తోంది? సానుకూలంగా ఒక మెతక వైఖరితోటి ఎందుకు సభని నెట్టేస్తుందా, లేకపోతే సభలో మేము ఉన్నాం అనేటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఉంది అనేటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ 8 మంది బలం పెరిగినటువంటి 8 మంది సభ్యులు ఎందుకు మాట్లాడట్లేదు? సభకు సంబంధించినటువంటి అంశాలా, లేకపోతే నేతలు మాట్లాడుతున్నటువంటి అంశాలా, లేకపోతే వ్యక్తిగత అంశాలు ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఎందుకు ఆ స్థాయిలో సభలో వాయిస్ రేజ్ చేయట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది బీజేపీ? ఇప్పుడు ఇవాళ మా శాసనసభ ఉపపక్ష నాయకుడు వెంకటరమణారెడ్డి గారు మాట్లాడినారు, మీరు ఒక గంట సేపు మాట్లాడు, చాలా విషయాల గురించి చెప్పినారు, నేను మళ్ళీ వాటి గురించి మాట్లాడాను. కానీ మేము భారతీయ పార్టీ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు సభలో చాలా జాగ్రత్తగా గమనించినారు. అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి మధ్యన ఉండేటువంటి పరిస్థితి ఏదైతే చర్చ ఏదైతే ఉందో, వాడుతున్న భాష ఏదైతే ఉందో, ఒకరి మీద ఒకరు మాట్లాడడం ఏదైతే ఉందో, సభలు తప్పుదోవలు పట్టించడం ఏంటంటే మీరు దొంగలు అంటే మీరు దొంగలు, మీరు తప్పులు చేసింటే మీరు తప్పులు చేసిన అనే పద్ధతుల్లో జరుగుతున్నటువంటి వాటిని మేము జాగ్రత్తగా గమనించినాము. నెక్స్ట్ సభ నుంచి అంటే మేము ఒక్కటే
సంస్కారవంతమైన సాంప్రదాయ సిద్ధమైనటువంటిది, కొంత క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు చాలా జాగ్రత్తగా గమనించినారు. అంటే ఏం చేయాలా మరి? మీరు అన్నట్టుగా మాకున్నది ఏదో ఒక ఇష్యూ మీద మీరు మమ్మల్ని మాట్లాడనిస్తలేరు, వాళ్ళే ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సందర్భం లోపల ఎక్కడో ఆరపాల తడప ప్రజా సమస్యల గురించి మా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భం లోపల మేము తీవ్రంగానే దాన్ని ఒక విమర్శ అయితే వచ్చింది. ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంతర్గత ఒప్పందంలో భాగంగా మాట్లాడలేదని ఒక అంశం, ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్కి బీజేపీ అంతర్గత ఒప్పందం ఉంది కదా, అందుకే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, అందుకే సైలెంట్ అయిపోయారు అనేటువంటి కొన్ని విమర్శలు సామాజిక మాధ్యమాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం వెంకటరెడ్డి గారు దీనికి సంబంధించి. రైట్గా వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో ప్రచారం సమయంలో మాట్లాడేటువంటి భాష అంటారా, వ్యక్తిగతంగా చర్చించుకునేటువంటి భాష అంటారా, దాన్ని సభలో విలువైనటువంటి సమయాన్ని ప్రజా సమస్యల మీద చర్చించాల్సినటువంటి ఒక సమయంలో రాజకీయాలకు సంబంధించి, వ్యక్తిగతంగా దానికి సంబంధించి, దూషణల పర్వం సంబంధించి గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో చూసినటువంటి పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి మాయమైపోయింది అనుకునే లోపల మళ్ళీ తిరిగి తెలంగాణ అసెంబ్లీలో ఆ గాలి ఇటు మళ్ళిందా, అక్కడ చవి చూసినటువంటి పరాజయం కావచ్చు, నేర్చుకున్నటువంటి పాఠాలు కావచ్చు, వీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో వ్యవహరించినటువంటి తీరుని ఇదే అసెంబ్లీలో మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు, ఇప్పటికైనా మారరా అనేటువంటిది సామాన్య జనం కూడా చర్చించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఓవరాల్ ఎపిసోడ్ని సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను చెప్పే ముందు ఒక చిన్న నానుడి మీకు వినిపించి చెప్తాను ప్లీజ్. సభను చూడ సభ్యులంతా భుజకీర్తులై ధరించి గంభీర స్వరమును ప్రదర్శించ మరిచి నోరు తెరవగా అనుచిత వ్యాఖ్యలతో క్షమాపణలు కోరే దుస్థితిలో ఇది సభయా, ఇది మయ సభయా అని వెనకటి నుండే మన పురాణాల్లో ఇది ఒక గొప్ప నానుడు. అయితే ఆనాడు ప్రజాస్వామ్యం లేదు, కానీ ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చింది. అయినా పేరుకు ప్రజాస్వామ్యం వచ్చింది తప్పితే ఈ నాయకుల వ్యవహారాల్లో ఏమాత్రం తేడా రాలేదు. అదే మనకు పట్టిన దుస్థితిగా నేను భావిస్తా ఉన్నా. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు ప్రజానాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు చేటుగా ఉన్న పరిస్థితిలో బీఫామ్లు ప్రజలు ఇవ్వడం లేదు. బీఫామ్స్ ఇచ్చేది పార్టీ నాయకులు ఇస్తున్నారు. పార్టీ నాయకుల మొఖాలు చూసి ఇలా ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నారు. కానీ పార్టీ నాయకులు ఎలాంటి వాళ్ళను రంగంలోకి దించుతున్నారంటే ఇవాళ మనం చూసాం. గత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సభ కావచ్చు, ఇలా తెలంగాణలో జరిగిన సభ కావచ్చు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటారని చెప్తున్నారు. ప్రజలు అనే వాళ్ళు చిన్నపిల్లలు లాంటి వారు. తమ యొక్క తల్లిదండ్రి చిన్నపిల్లల్ని ఏ రకంగా అయితే తమ యొక్క బుద్ధులు చెప్పి, వాళ్ళు ఒక గౌరవ మర్యాదలు చెప్పి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం పాటుపడే పరిస్థితిలో వాళ్ళని పెంచుతారో, ఆ పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు నడుపుకోవాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాయండి? ఇవాళ సభలో ఇవాళ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ విషయాలు ఎంతవరకు చర్చించారంటే అక్కడ 0. పూర్తిగా వాళ్ళ స్కోర్ సెటిలింగ్, రేపు రాబోయే స్థానిక ఎన్నికల కోసమో లేకపోతే ఇంకేదో వాళ్ళ లబ్ధి కోసము, అది కూడా ఏంటంటే ప్రజా సమస్యల ద్వారా లబ్ధి పొందడం కాదు, ఒక పౌరుషాలను రెచ్చబెట్టడం, ఒక ఎమోషనల్ డ్రామాను క్రియేట్ చేయడం. ఆ ఎమోషనల్ డ్రామా ద్వారా సిగ్గు చేటు అంటే సిగ్గు లజ్జ ఎలాంటిది మాకు లేదు, మేము అన్ని భరించుకొని మేము దేనికైనా సిద్ధం, పేరుకు ప్రజానాయకులం కానీ మేము మాత్రము దేనికైనా సిద్ధము, మాకు భుజకీర్తులు ఉంటే పవర్ ఉంటే చాలు దేనికైనా సిద్ధపడతాం అనేటువంటి ఒక దుస్థితిలో ఇవాళ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ఎన్నుకుంటున్న నాయకులు దుర్మార్గంగా ప్రజలను ఏ రకంగా దూషిస్తున్నారు. ఇది ప్రజలకు అవమానమైనప్పటికీ కూడా పరిస్థితి ఏంటంటే ఇంకా మన రాజ్యాంగ మూలాలకు అనుగుణంగా మన రాజకీయ నాయకులు మారకపోవడం, రాజకీయ నాయకుల కనుసైగల్లో పనిచేస్తున్నటువంటి వందలాది వేలాది వాళ్ళు కూడా అదే రాజకీయ పార్టీలో ఉండి ఇది ఎందుకు జరుగుతుంది ఒక టీవీలో మీలాంటి యాంకర్ అడిగిన ప్రశ్నకు నాలాంటి వాడు సమాధానం చెప్పి మనం ఇంత పెద్ద ఎత్తున చర్చించుకున్నా కూడా అందరూ విని పార్టీలకి సుప్రీం ఉంటారు కదా, అంటే చీఫ్ అంటారా లేకపోతే పార్టీ అధ్యక్షుల, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారైనా వారించాలి, లేకపోతే ముందు రోజు జరిగినటువంటి ఒక డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ పార్టీస్కి ఉండాలి. కానీ
నెక్స్ట్ డే కూడా అదే రకమైనటువంటి డ్యామేజ్ జరుగుతూ ఉంటే కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పార్టీ అధినాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి అధినాయకత్వం అని ఎందుకు స్టేట్లో ఈ విధంగా జరుగుతుంది, జస్ట్ ప్లీజ్ కంట్రోల్డ్గా ఉండండి అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితులు జాతీయ పార్టీల్లోనూ లేదు, అసలు నేతల్లో కూడా అది కొరబడిపోయింది. చూసేటువంటి అంటే యువతకి రాజకీయాలంటే ఇలానే ఉంటాయా, సభల్లో ఇలానే మాట్లాడుకుంటారా అనేటువంటి ఒకటైతే గతంలో ఆంధ్రప్రదేశ్లో చూశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సంస్కృతి, ఇలానే మాట్లాడుకుంటారా అనేటువంటిది జనంలోకి వెళ్ళదంటారా? అది ఒకటండి, మీరు చెప్తున్నట్టు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉందా ఇది ఇలా జరగొద్దని? వాళ్ళకి కావాల్సిందే ఇది కదా. వాళ్ళ మూలాలు ఏంటి చెప్పండి ముందు. వాళ్ళ మూలాలు నిజంగా ప్రజల్లో ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా ప్రజల్లో ఒక నీతిమంతమైనటువంటి పాలన ఇవ్వాలనేటువంటి పరిస్థితిలో ఇలాంటి నాయకులకు బీఫామ్లు ఇస్తారా? ఇలాంటి నాయకులకు ఇవ్వరు కదా. వాళ్ళు ఎంతసేపు ప్రజల బలహీనతల మీద రాజ్యం చేయాలి, ప్రజల యొక్క అమాయకత్వం మీద, ప్రజలకు తెలియని చాలా విషయాలు, రాజ్యాంగ మూలాల విషయాలు కావచ్చు, పాలన ఎట్లా పాలించుకోవాలో తెలియదు, సమాచారం ప్రజలు కూడా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్లు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజలు గెలిపిస్తున్నారు కదా, ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలనేటువంటి ఒక విమర్శ, వేరే ఆప్షన్ లేక నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఛానల్ ముఖంగా. ఇప్పుడు ప్రజలు ఇలాంటి దుర్మార్గం చేయాలని కోరుకుంటారు, మీరు చెప్పండి సార్. ఏం కోరుకుంటారు ప్రజలు? వీలైనంత వరకు ఇలా ఒకవేళ కనుక ఇలాంటి దుష్పాలన ఉంటే ఇంకోరిని వెనుకుంటున్నారు కదా, ఇదే దుష్పాలన కావాలని కోరుకోరు. కానీ ప్రత్యామ్నాయం కోసం ప్రతిసారి ప్రజలు వెతుక్కుంటున్నారు. కానీ దుర్మార్గం ఏంటంటే వచ్చే ప్రతి నెక్స్ట్ వ్యక్తి ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు తప్పితే. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అనే ఈ నాయకులు నిజమైనటువంటి వీళ్ళు గత రాజరిక వ్యవస్థలో లాంటి రాజులా వీళ్ళు ఎవరు? సేవకులు కదా. మన రాజ్యాంగం ఏం చెప్పింది? మేము ప్రజా సేవకులము, పనిచేయమని చెప్పింది. మరి ఇది ప్రజా సేవకులు మీకోసం కూర్చున్నారా ఆ చట్టసభల్లో? ప్రజల కోసం కూర్చున్నారా? ప్రజల కోసం కూర్చుంటే ప్రజలు తిప్పుకోమని చెప్పారా? ఆయన మాట్లాడింది ఏంటండి ఇలా? వీళ్ళు మాట్లాడిన భాష ఏంటండి? నేనేమంటున్నానంటే ఆ పార్టీ కరెక్ట్, ఈ పార్టీ రాంగ్ పక్కన పెట్టండి. మీకున్నటువంటి పర్సనల్ ద్వేషాలు, మీకున్నటువంటి పర్సనల్ స్కోర్ సెటిలింగ్ కోసం మీరు అక్కడ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ మనం ఏం చేయలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా దుర్మార్గమైన పరిస్థితికి దిగజారుతుంది తప్పితే మార్చుకోలేని పరిస్థితిలో మనం కొనసాగుతున్నాం కదా. ఈ అధికారం ఎవరికి ఇస్తున్నాం? నాయకులకే ఇస్తున్నాం. అయినా మీరు రోజు చట్టసభల్లో కూర్చొని దుర్మార్గంగా ఒక మనుషుల్లాగా కాకుండా జంతువుల్లాగా వ్యవహరిస్తుంటే మరి ఇది ప్రజలు తప్పని మాట్లాడితే మేము ఏం సమాధానం చెప్తామండి? మీకే అధికారం ఇచ్చాం కదా, మీరు మార్చుకోండి, మీరు గౌరవంగా ఉండండి అని చెప్తున్నాము. మళ్ళీ ఆ గౌరవంగా ఉండడం కోసము మీరు చేయాల్సినటువంటి పనులు మీరు పక్కన పెట్టి మీరు ఒక ఇమోషనల్ గా 2 తిట్లు తిట్టేసి ఊరికే మేము తప్పు చేసామని చెప్పి పక్కకు తప్పించుకునే దుస్థితిలో ఇవాళ మీరు చట్టసభలు నడుపుకుంటుంటే మరి ఇది ఎంతకాలం నడవాలి? ఇంకా మీరు యువతకు రానున్న రోజుల యువతలకు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే సభలు ఇట్లే ఉంటాయి, చట్ట రాజకీయాలు ఇలానే ఉంటాయి, ఇంకా మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్తున్నారా? అదే చెప్పండి మరి, ఇంకా క్షేమాపణ ఎందుకు? సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మూలాలన్నీ మనం సభలో కనబడుతున్నట్టు, టీవీలో వారం రోజుల్లో కనబడుతున్నటువంటి ఆ డ్రామా అంతటి వెనకాల చాలా పెద్ద మూలాలు ఉన్నాయి. ఆ మూలాలన్నీ సవరించుకోకుండా ఇక్కడ రాదు. డామినేషన్ అనేది రావు గారు, అలాగే డామినేషన్ అనేది చూపించాలి అనేటువంటి కోణంలో కూడా అధికార పార్టీ ప్రవర్తిస్తోంది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో మేము పడలేదా పార్టీ, అసలు అసెంబ్లీలోనే మమ్మల్ని మాయం చేద్దామని చెప్పి చూసినటువంటి ఇది ఉంది కదా అనేటువంటి ఒక ధోరణి మాత్రం వాళ్ళలో కనపడుతుంది అనేటువంటి కొన్ని విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలా చూడొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో నువ్వు చేస్తే నేనేం తక్కువ అనేటువంటి భావనలో ఇప్పుడు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ చేస్తున్న పక్కన పెట్టండి, అదే వ్యక్తులు కదా. ఇప్పుడు ఏ పార్టీలో ఎవరు పట్టుకొని ఉన్నారు? మొత్తం రాజకీయాలే బెస్ట్ పట్టాయి. మీరు పార్టీలకు ఆపాదిస్తున్నారు. ఏ పార్టీలో ఎవడు ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి పార్టీ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఈ మొత్తం వచ్చిన నాయకులందరూ ఒకప్పుడు కాంగ్రెస్ లో దూకిన వాళ్ళు మళ్ళీ టీడీపీలో దూకాడు, టీడీపీలో దూకినాడు, టీఆర్ఎస్ లో దూకాడు, మళ్ళీ కాంగ్రెస్ లో దూకాడు. అంటే పార్టీలకు సంబంధం ఎక్కడుంది సార్? ఈ నాయకుల యొక్క క్యారెక్టర్ మీద మాట్లాడతాం మనం. పార్టీలను పక్కన పెట్టండి, పార్టీలకు ఎక్కడ కూడా ఒక స్థిరత్వం లేదు, పార్టీలకు ఒక స్థిరమైన సిద్ధాంతం లేదు. సిద్ధాంతం ఉన్నాయి అనే ప్రొజెక్షన్స్ ఉన్నాయి తప్పితే ఏ సిద్ధాంతం లేదు. సిద్ధాంతాలు ఉంటే ఈ రకంగా ఈ ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి దూకుతారా? ఒక పక్కన సుప్రీంకోర్టులు మొట్టకాలు ఇచ్చినా కూడా ఇక్కడ కూర్చున్నాయన నిన్న అక్కడ కూర్చుంటున్నారు, ఇక్కడ కూర్చున్న అక్కలు అక్కడ కూర్చుంటారు. మనం మాట్లాడుకుంటేనే పౌరుషంగా అబ్బా అట్లా మాట్లాడతారా అంటారు. మరి చేసే పనులు ఎట్లా ఉన్నాయి? దుర్మార్గంగా లేవా?
మరి పనుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మాట్లాడితే పౌరుషం వస్తుంది. కానీ మీరు చేసే పనులు చండాలంగా లేవా? ఆ చండాలమైన పనుల గురించి మాట్లాడితేనే మీకు కోపాలా తాపాలా? అన్ని మీరు చేసే పనులే అటువంటివి కదా. ఒకవేళ అలాంటి నేతలకి బీఫామ్ నిరాకరిస్తే ఇవ్వకూడదు అని అనుకుంటే అసలు కంటెస్ట్ చేసేటువంటి సభ్యులు ఉంటారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా సామాజిక మాధ్యమాల్లో నేను ఒకటే అడుగుతున్నా. పార్టీలలో ఈ రోజు ఈ దుస్థితి మారిన తర్వాత అందరికి నేను ఒకటి చెప్తున్నాను, మీరు కొన్ని చట్టాలు, సమాచార హక్కు చట్టం ప్రజలకు ఇవ్వాలంటే అన్ని పార్టీలు ఒకటే దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చేశారా లేదా? కేంద్రంలో చేశారా లేదా? ప్రజలకు అవకాశాలు ఇచ్చే విషయంలో అందరూ దొంగలు ఒకటైతున్నారు. కానీ అదే మనం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ ఒక దగ్గర కూర్చొని ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితులు రాజకీయ పార్టీలు ఉన్నాయా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సెషన్ లోనే మనం అందరం వీటికి కట్టుబడి ఉందాము. ఇట్లకు గాని ఇలాంటి దూషణలకు గాని అంతర్గత ప్రజాస్వామ్యానికి గాని పార్టీలు ఒక దగ్గర దూకకుండా ఉండడానికి కానీ అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదా? ఉంది. కానీ నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ప్రజల పేరు చెప్పో లేదా ప్రజల బలహీనతల పేరు చెప్పో మీరు ఒక దుర్మార్గపు అలవాటు పడి దాని నుంచి బయటికి రాలేని పరిస్థితిలో మీరు ఈ పని చేస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో మార్పులకు ఎప్పుడు తెరదీసి ఉంది. అంటే ప్రజలు మౌనంగా రావు గారు ప్రజలు మాత్రం మౌనంగా ఒక డెసిషన్ మాత్రం వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకుంటారు. సరే అది సంవత్సరంలోనా 2 సంవత్సరాల్లోనా లేకపోతే 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికల సమయంలోనా ప్రవర్తనను బట్టి వాళ్ళు చేసినటువంటి రాజకీయాలను బట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిపాలనను బట్టి ఇచ్చినటువంటి హామీలు అమలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఓవరాల్ పీరియడ్లో ఎంతవరకు డెవలప్ అయింది ఒక్కటి కాదు, చాలా రకాలైనటువంటి కోణాలు. ఎన్నికల ముందు జరిగినటువంటి సర్వేలో కూడా చాలా రకాల కోణాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ఎందుకు అలర్ట్ అవ్వనటువంటి పరిస్థితి ఉందో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డ్యామేజ్ అనేది మొదలైంది, కంట్రోలింగ్ అయితే లేదు. డ్యామేజ్ కంట్రోల్ని అట్లీస్ట్ స్టార్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. సరే దాన్ని స్వేచ్ఛ అనుకుని మాట్లాడుతున్నారా, లేకపోతే గతంలో మీరు చేశారు కదా ఇప్పుడు మేము కూడా మాట్లాడుతున్నప్పుడు మా టైం వచ్చింది అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక హుందాతనం కానీ లేకపోతే సమస్యల మీద మాట్లాడేటువంటి వాల్యుబుల్ టైం అది దానికి సంబంధించి ఎక్కడా కూడా సమస్యలకు సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి హామీల్లో సామాన్యులకు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ వర్గానికి కూడా ఇచ్చినటువంటి హామీలు అందలేదు కాబట్టి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కవర్ చేస్తూ ఇటువంటి దూకుడు ధోరణిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోంది అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు? పూర్తిగా సత్యదూరమైనటువంటి మాట. ఎందుకు అనంటే మేము నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత గత 9.5 సంవత్సరాల నుంచి సామాన్య మానవునికి కనీసం రేషన్ కార్డు అందిలేనటువంటి పరిస్థితి, వారందరికీ రేషన్ కార్డు అందిస్తామని చెప్పినాం. ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం, వారికి 31,000 కోట్ల రూపాయలను ఆగస్టు 15వ తారీఖు వరకు 1,50,000 కోట్లు 1,50,000 వరకు నిన్నటి వరకు వారికి కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఏదైతే ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్తాం. దాంతోపాటుగా ఎవరైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో దాంతోపాటు ఏదైతే తెలంగాణ ఏ ట్యాగ్లోనైతే ఏర్పాటు కావడం జరిగిందో నిధులు నియామకాలు నీళ్లు అని చెప్పి ఆ నిధుల విషయంలో ఆర్థికంగా రాష్ట్రం ఏ విధంగా చిన్నాభిన్నమైందో మనందరూ కూడా బాగా తెలుసు. దాని డీటెయిల్ రిపోర్ట్ పోవాల్సినటువంటి అవసరం లేదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయా శాఖల్లో ఏర్పడినటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ అవుతాయి, మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పి కూడా మనం అందరం కూడా భావించడం. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వారం కానీ మిగతా వారందరూ కూడా. కానీ 9.5 సంవత్సరాల నుంచి కనీసం టీఎస్పీఎస్సీలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఖచ్చితంగా మీకు ఈ నెలల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆ విద్యార్హతతో పాటుగా పరీక్షలు నిర్వహించి ఆ భర్తీలు చేస్తామని చెప్పినటువంటి ఘనత మాది కాదా? అవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సభలో ఎక్కడా కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర వాటన్నిటికీ ఎక్కడ క్లారిటీ ఇవ్వకుండా ఇటువంటి దూషణల పర్వానికి వ్యక్తిగత మాటలకి సమస్యల మీద చర్చించాల్సినటువంటి అసెంబ్లీలో రాజకీయపరమైనటువంటి నిందలకు కావచ్చు గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎదుటి పార్టీలో ఉన్నటువంటి సభ్యుల మీద దాడి చేస్తున్నట్లుగా మాటలతో అనేటువంటి కొన్ని కామెంట్స్ పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకనంటే మేము వచ్చి 8 నెలలు అయింది.
మేము మ్యాక్సిమం హామీలన్నింటిని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మీరు ఒకసారి చూసినట్టయితే ఏదైతే 200 యూనిట్ల కరెంటు కానీ 500 రూపాయల గ్యాస్ కానీ రేషన్ కార్డులు కానీ ఏదైతే దాంతోపాటు రైతు రుణమాఫీ కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిహారంగా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుపు కానీ ఏదైతే పునఃప్రారంభించడం కానీ ఇవన్నీ విషయాలు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కావా. దాంతోపాటు ఏదైతే మీరు 2004 పింఛన్ అంటూ ఉన్నారో ఏదైతే ఖచ్చితంగా మేము ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంటాం కాబట్టి వీలైనంత తొందరగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి మొదటి తారీఖు వారు ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి నెలతో సహా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా 8 నెలలు అవుతుంది అధికారం చేపట్టి. ఇస్తానన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ఏమైంది? ఆ 2,500 రూపాయలకు సంబంధించి ఎక్కడ మాట? ఖచ్చితంగా గృహలక్ష్మి పథకం కానీ 4,000 వృద్ధాప్య పెన్షన్ కానీ ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఇస్తాం. ఏదైతే దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతులను ఆదుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన పార్టీ మాది కాదా? 72 లక్షల రూపాయలను బడ్జెట్ లో కేటాయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఇవన్నీ మర్చి మాట్లాడితే వాస్తవం కాదండి. రైతును రైతుకు దేశానికి అన్నం పెట్టేది రైతు కాదా? మనం ఈ రోజు సుభిక్షంగా ఉన్నామంటే రైతును ఆదుకున్నప్పుడే కదా దేశం అంతా ఉండేది. కాంగ్రెస్ పార్టీ తీరుకు సంబంధించి అయితే విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్లుగా రైతుల రుణమాఫీకి సంబంధించి కావచ్చు, బస్సుకు సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్కి సంబంధించి కూడా, రేషన్ కార్డుకు సంబంధించి అలాగే పెన్షన్కి సంబంధించి ఇతరత్ర వాటిల్లో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా క్లారిటీ ఇస్తే సభలో పలానా తేదీ నుంచి మేము పలానా నెల నుంచి మేము స్టార్ట్ చేస్తాం, బ్యాలెన్స్తో సహా అధికారం చేపట్టినటువంటి నెల నుంచి కూడా మేము ఇస్తామని చెప్తే బాగుండేది అనేటువంటి ఒక విమర్శ అయితే మాట్లాడదాం దీనిపై. ఎస్ శ్రీనివాస్ గారు, ఫైనల్గా బీఆర్ఎస్ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది దీనికి సంబంధించి? సబితా ఇంద్రారెడ్డి పట్ల వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఒక ఉద్యమంలాగా వెళ్తారా లేకపోతే లీగల్గా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా? బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి దీనికి సంబంధించి? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తన వంతు బాధ్యత అంటే తెలంగాణ 2001 నుంచి కూడా 2024 వరకు కూడా సభలోన లేకపోతే సభ బయట కూడా ఎప్పుడు కూడా తన వంతు బాధ్యత తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ సోయి ఈ అంశాల ప్రాతిపదికనే తెలంగాణ కోసం ఏర్పాటైనటువంటి టిఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. ఎప్పుడు కూడా మేము ఈ సంయమనం కోల్పోయినాం ఇట్లాంటి చాలా వరకు అయితే మా పార్టీ పక్షాన మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు. ఇకనైనా శాసనసభ్యులు వారి పందా మార్చుకోవాలి. ఇప్పుడు కూడా అందరికీ తేలిపోయింది, ప్రజలు గమనించింది ఏంటంటే బీఆర్ఎస్ శాసన సభాపక్షం ప్రశ్నించేటువంటి దానికి అధికార పక్షం దగ్గర సరి అయిన సమాధానాలు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు 6 పథకాలు 13 హామీలు ఇంకా ఇవి కాకుండా 420 పైచిలకు వాళ్ళ నాయకులు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. వీటన్నిటి పక్షాన కూడా ప్రజల పక్షాన ప్రజా గొంతుకై నినదిస్తుంది. ఇప్పుడు మాటకు మాట అనేటువంటి ఇప్పుడు ఆయన దానం నాగేందర్ గారు మాట్లాడినట్టు లేకపోతే ప్రతిదానికి కూడా పరుష పదజాలం మాట్లాడేటువంటి పరిస్థితిలో అయితే మేము లేము. అది ప్రజల కోసం ఆ విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే హామీల కోసం పోరాడతాం. ఇది టెక్నికల్ గా దీని మీద ఏదైనా కోర్టుకి కానీ లేకపోతే ఆల్రెడీ ప్రజా కోర్టులో ఇది నడుస్తుంది. ప్రజా కోర్టుల తెలంగాణ సమాజంలో దీనిపైన చర్చ జరుగుతుంది. ఇట్లాంటివి ప్రజలు ఉపేక్షించరు. మీరు చెప్పిన మాకు గుర్తు చేసిండ్రు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఒకసారి ఉదాహరించిండ్రు. ఇది ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో ప్రజలు కూడా తేలుస్తారు రాబోయే రోజులలో. దానికంటే ముందుగా ఆ రోజు వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్ని రకాలుగా టెక్నికలీ నాన్ టెక్నికలీ లేకపోతే సభలో కానీ ఎక్కడ కూడా ఉదాతరంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. చూద్దాం నిజంగా ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించి కావచ్చు లేకపోతే సభ్యుల ప్రవర్తన, నాయకుల వ్యవహార శైలి వీటన్నిటికి సంబంధించి మళ్ళీ బీఆర్ఎస్ఏ బెటర్ అని ఒక ఒపీనియన్కి వచ్చేటువంటి రూట్లో పడుతుందా లేదనేది కూడా చూద్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనికి సంబంధించి
కంప్లీట్గా ఈ విషయంలో అంటే ఖండించడం ఇవన్నీ సంగతి పక్కన పెడితే ఆ స్థాయిలో గొంతుకగా మారలేదు, లేకపోతే ఇతర సభ్యుల్ని కూడా శాసనసభ పక్ష నేత మాట్లాడనివ్వలేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్థాయికి సంబంధించి అసలు పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఒక దిశానిర్దేశం చేయలేదా అనేటువంటి ఒక విమర్శ ఫైనల్గా ఏం చెప్తారు? అదేం లేదండి మురళి గారు, మీడియాలో వచ్చినటువంటి కథనాలు వాటిని మేము అసలు దృష్టిలో కూడా తీసుకోము. ఇక్కడ ఒక్కటే ఏంటంటే మేము చెప్పదలుచుకున్నది, మీరు ఇంతకు ముందు అన్నారు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చాము, సైడ్ ఇచ్చాము, బీఆర్ఎస్ మీద అటాక్ చేయడానికి కాదు. ఇప్పుడు మేము మా స్ట్రాటజీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాటి సంస్కృతి, భాష, ప్రయోగము, అభ్యంతకర అనేటువంటి విషయాలను ప్రజల ముందు ఎక్స్పోజర్ ఇచ్చాం ఫస్ట్ మీటింగ్ లో. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? టీఆర్ఎస్ అట్లాగా మాట్లాడింది, అంతకంటే అధ్వానంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది అనేటువంటిది ప్రజలకు పోయింది కదా సంతే. నెక్స్ట్ సభ నుంచి మేము ఉధృతంగా దూకుడుగా మాట్లాడాలంటే ఎంతసేపటి మా సభ్యులకు, మా మహేశ్వర రెడ్డి గారి చేత కాదండి, అవన్నీ చూపించినాం. వైట్ అండ్ బ్లాక్ చూపించడం జరిగినటువంటిది. ఈ రెండు పార్టీలు ఇదే విధంగా దానం నాగేందర్ ఎవరికి ఏ పార్టీ సంస్కృతి నుంచి వచ్చిండండి? కాంగ్రెస్ నుంచి వచ్చిండు. దూకుడు అంటే వెంకటరెడ్డి గారు, దూకుడు అంటే రెండు రకాలుగా ఉంటుంది. దానం నాగేందర్ గారు మాట్లాడింది దుందుడికి వ్యవహారమా, లేకపోతే ఒక నిమిషం కోపంతో మాట్లాడినటువంటి తీరు అది పక్కన పెట్టేద్దాం. కనీసం ప్రశ్నించేటువంటి విషయంలో కానీ, లేకపోతే పోరాట పటిమ చూపించేటువంటి అంశంలో కానీ ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు. ఆ స్థాయిలోనే ఉంటుంది. మాది సంస్కారమైన పార్టీ, సభ్యత గల పార్టీ, క్రమశిక్షణ పార్టీ. మేమంతా కూడా ఒక పద్ధతిలో ఉంటాం కాబట్టి నెక్స్ట్ సభ నుంచి మేము కూడా ఆలోచించడం జరిగింది. నెక్స్ట్ మా తడాక ఏందో మేము పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో ప్రశ్నించే గొంతులు, ప్రజల గొంతులు 1500 రోజుల ప్లానింగ్ లో భాగంగా ఇది కూడా ఉందంటారా? ప్రజలకి 1500 రోజుల ప్లానింగ్ లో భాగంగా ఉంటది. ఇప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడ్డది కదా, వీళ్ళిద్దరు దొందు అనే అభిప్రాయం ఏర్పడ్డది కదా. కనీసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు, అదే పద్ధతిలో ఆయన మాట్లాడిండు, ఆయన పోయినాడు, పుట్టగతులేక పోయినాడు టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు మాట్లాడుతున్నారు, రేపు పోతారు. కాబట్టి మేము మూడవ ప్రత్యామ్నాయం, మేము ఇంతకు ముందు రెండవ ప్రత్యామ్నాయం అనుకున్నాం కాంగ్రెస్ కు. మేము సమానంగా ఉన్నాం. ఇవాళ అది గుర్తుంచుకోవాలి. లేటెస్ట్ గా వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వెంకటరెడ్డి గారు ఇందులో ఒక అంశం, ఒక్క నిమిషం, ఇందులో ఒక అంశం ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళటానికి, అడగటానికైనా సరే ఈ 5 ఏళ్లలో సరే ప్రశ్నించేటువంటి పరిస్థితి, మేము పోరాడామని చెప్పుకునేటువంటి పరిస్థితి, ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. సో వారిని చూశారు, ప్లస్ కాంగ్రెస్ ని చూశారు, ఈసారి భారతీయ జనతా పార్టీని కూడా చూడండి అని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకసారి రావు గారితో కంక్లూజన్ తీసుకుందాం ఒకసారి. వివరావు గారు, ఫైనల్గా ప్రజలు ఎలా చూడాలంటారు? ఇప్పటికే డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సరే పరిపాలన వైజ్గా అంటారా, లేకపోతే ప్రవర్తన వైజ్గా అంటారా, లేకపోతే ఇచ్చినటువంటి హామీల్ని దాటవేసేటువంటి ధోరణిలో వీరి విధంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ప్రజలు చూడాల్సినటువంటి కోణం ఏంటంటారు? అసెంబ్లీలో జరిగిన పరిణామం కావచ్చు, లేకపోతే 6 హామీల అమలు విషయంలో కావచ్చు. ఇప్పుడు ప్రజలకు ఒక దుస్థితి ఏం ఏర్పడ్డదంటే, ఒకప్పుడు పాలన అనేది ఢిల్లీలో కేంద్రీకృతమై రాష్ట్రాలకు వచ్చింది. రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ఈ పాలన అనేది ఇంకా ప్రజల ముందుకు రాలేదు. ప్రజల ముందుకు రావాలంటే స్థానిక సంస్థలు బలపడాలి. ఒకటి. రెండోటి, ఈ అధికారమే పరమావధిగా ప్రజల ఆస్తులను దోచుకోవడమే ఒక సత్తాగా పాలనలో ఉన్న లొసుకులను పెంపొందించుకుంటూ ప్రజలను ఒక సమాచారాన్ని అందియకుండా, ప్రజలను ఒక మభ్య పెడుతూ, చట్టసభల్లో దుర్మార్గంగా వ్యవహరిస్తూ, గుత్తాధిపత్యాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రధానంగా ఇంత దుస్థితిగా నడపడానికి కారణం ఏంటంటే పార్టీలు ఇస్తున్న బీఫామ్లు కూడా ఆ స్థాయిలో అలాంటి వ్యక్తుల మీదనే ఆధారపడాల్సిన దుస్థితి ఎందుకు వస్తుందంటే ప్రజల చేతిలోకి ఇంకా పాలన రాలేదు. ప్రజలకు మేము అధికారాలు ఇస్తున్నాము అని చెప్తున్నటువంటి ఢిల్లీ నుంచి 50% డబ్బు ఇస్తున్నాము, మేము ఇంకా 50% రాష్ట్రాలు ఇస్తున్నాయని బడ్జెట్లు సమావేశాలలో అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదంటారా? ఇది ప్రజాప్రభుత్వం కాదంటారా? 50% ఢిల్లీ నుంచి వస్తే 50% రాష్ట్రాలు అని చెప్తున్నారు. ఇది నేను అంటున్నాను, మీకు ఎవరు ఇస్తున్నారు ఈ డబ్బు? ప్రజలే కదా, ప్రజల ట్యాక్స్లే కదా. అదే మూడో టైర్ అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు అని విమర్శిస్తున్నటువంటి మాటలకి బలం చేకూర్చినట్టేనా ప్రస్తుత పరిస్థితి? ఏమన్నారు ప్రస్తుత పరిస్థితులు ఇది ప్రజాప్రభుత్వం కాదు అనేటువంటి విమర్శలకు బలం చేకూర్చేటువంటి సిచ్యువేషన్ ఏనంటారు ఇది? ఖచ్చితంగా. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటే పూర్తి సంపూర్ణమైనటువంటి ప్రజలకు అధికారం రావాలి, పారదర్శకత ఉండాలి, ప్రజల అవసరాల రీత్యా
నిర్ణయాలు జరగాలి, ప్రజల అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చే చట్టసభలు ఉండాలి. ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యం అని మనం ఎట్లా అంటాం? ప్రజాస్వామ్యం కాదు ఇది. ప్రజాస్వామ్యం కోరుకునేది ప్రజలేం తెలుసా? వాళ్ళ ముంగిట్లో పాలన రావాలి, ముంగిట్లో అధికారం ఉండాలి. సహనంతో ఉండేటువంటి నేతలు కూడా కావాలంటారా? సహనం ఒక్కటే కాదండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే నేతలు కావాలి. సహనంతో ఉన్నటువంటి చాలా మంది నేతలు మాట్లాడని పరిస్థితిలో ప్రజాస్వామ్యం కూడా వాళ్ళకి విలువ లేదు కదా సహనంతో. సో విలువలే కాదు, విలువలతో కూడినటువంటి పాలనను ముందు తీసుకెళ్లగలిగే సత్తా సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వం ఎప్పుడు సాధ్యమైందంటే అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు. అధికార వికేంద్రీకరణ జరగనంత సేపు ఈ దొంగ నాటకం అనేది కేంద్రము రాష్ట్రాల మధ్యలో ఇది కొనసాగుతూనే ఉంటది. చట్టసభలకు విలువ ఉండదు. ఇప్పుడు ప్రతిసారి ప్రజలు ఈ చర్చలు వినాల్సిందే, భంగపడాల్సిందే. అధికారాలు అనేది రేపు స్థానిక సంస్థల్లో అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తో పాటు గతంలో దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు చోటు చేసుకున్నటువంటి మాటలు, వ్యవహరించినటువంటి హుందాతనం అనేది ప్రస్తుతం మాత్రం చట్టసభల్లో లేదు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. కానీ యువత ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ రాజకీయాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో నేతలుగా ఎదగాల్సినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు ఒక క్లారిటీతో ఉంటే బాగుండేటువంటి అనే మాట అయితే వినిపిస్తోంది. థ్యాంక్ యూ గౌరీ సతీష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, వివి రావు గారు. సో దీనికి సంబంధించి ఓవరాల్గా చట్టసభల్లో వ్యవహరించేటువంటి తీరైతే ఇది కాదు. ఎంతవరకు కోపం వచ్చినప్పటికీ కూడా సహనం కోల్పోకుండా మాట్లాడేటువంటి గౌరవ సభగా కూడా అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి తీరు, ప్రతి చట్టసభలో కూడా నాయకులు అనుసరించాల్సినటువంటి తీరైతే ఇది కాదు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.